Audio Jungle. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు. మినీ మహానాడులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీవి. విద్యుత్ షాకుకు గురై మేతమేస్తున్న గేదె మృతి. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటూ ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాత్యులు పత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాలు నందు ఆదివారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధ్యక్షత వహించగా పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో 5 మండలాల అధ్యక్ష ఉపాధ్యక్షులతో పాటు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత ఇష్టమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు. ఆంజనేయులు గారు అంటే అంతకన్నా అత్యంత ఇష్టం. 2 సార్లు అత్యధిక మెజారిటీ తీసుకొచ్చారు. ఆ ఘనత వినుకొండకే దక్కుతుంది. మళ్ళా 3వ కూడా తేబోతున్నారు. 30 కాదు 50,000 తేవాలి. 50,000 తెస్తే ఆంజనేయులు గారు గొప్ప వ్యక్తి. ఈసారి ఇప్పటికి 2 సార్లు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను, నా తర్వాత 2 సార్లు ఆంజనేయులు గారు. 50,000 తేవాలని కోరుకుంటున్నాం మీ అందరినీ. ఆ విధంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చరిత్రలో ఎన్నడూ లేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఏ ఊరు వెళ్ళినా కోట్లాది రూపాయల పనులు కనపడుతున్నాయి. ఏ ఊరు వెళ్ళినా ఎదుటి పార్టీ వాళ్ళకి మన పార్టీని విమర్శించేటువంటి అర్హత కూడా లేనన్ని పనులు చేశామా లేదా? ఏ ఊరు వెళ్ళినా కోట్లాది రూపాయలు. స్వాతంత్రం వచ్చినాక ఎన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు వచ్చి ఉండవు. రుణమాఫీ కావచ్చు, డోక్రా మాఫీ గాని, చంద్రన్న రోడ్లు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, కెనాల్ రిపేర్లు కావచ్చు, మరుగుదొడ్లు గాని, పంచాయతీ బిల్డింగులు గాని, అంగన్వాడీ బిల్డింగులు గాని, రాయపాటి గారు సిఎస్ఆర్ ఫండ్స్ గాని, ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్లు పంపిణీ గాని, మెడికల్ క్యాంపులు గాని. కళ్ళజోళ్ళు మా ఇద్దరికే పోటీ జిల్లాలో. మా ఇద్దరికి పోటీ కూడా 3 వాళ్ళు కూడా లేరు. ఆంజనేయులు నేనే పోటీ పడి కళ్ళజోళ్ళు పంపిణీ పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ వారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి సహకారం. ఆ విధంగా ఏంటంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవి కాక సంక్షేమ పథకాలు కూడా చరిత్రలో ఎప్పుడూ లేవు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించి ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ రెడ్డి చేసింది ఎవ్వరూ మర్చిపోదు. 400 మందిని పొట్టును పెట్టుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందాలో వాళ్ళ పార్టీ నాయకుల చేతనో కార్యకర్తల చేతనో అత్యాచారాలు, అల్లర్లు, కుట్ర రాజకీయాలు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించేటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. 45 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం ఖరీఫ్ లో. రబీలో మళ్ళా ఇప్పుడు కొంటున్నాం. కందులు కొన్నాం, శనగలు కొన్నాం. అదేవిధంగా జొన్నలు, మొక్కజొన్నలకి డబ్బులు ఇస్తున్నాం. 200 రూపాయలు పర్ క్వింటాలు. మీరు ఎక్కడైనా వేస్తుంటే మీకు కూడా 200 క్వింటాల్కి ఇస్తున్నాం. అదే విధంగా విలేజ్ మాల్స్ పెడుతున్నాం, అన్న క్యాంటీన్లు కూడా పెడుతున్నాం వెనుకొండలో. మీ కమిషనర్ ఎంత త్వరగా పెడితే అంత త్వరగా మీకు చంద్రన్న క్యాంటీన్లు వస్తాయి. అన్న క్యాంటీన్స్ 5 రూపాయలకు వేడి భోజనం, 40 రూపాయలు కందిపప్పు ఇస్తున్నాం. మనకి 75 రూపాయలు పడుతుంది. మద్దతు ధర ఉంటే 75 రూపాయలు పడుతుంది. అయినా కూడా 40 రూపాయలకు ఇస్తున్నాం. కార్డుకు 2 కేజీలు కూడా ఇస్తున్నాం. అదే విధంగా పంచదార 10 రూపాయలకు ఇస్తున్నాం మన కిలో. కేంద్ర ప్రభుత్వం కోత విధించిన మనం 10 రూపాయలకు అరకిలో పంచదార ఇస్తున్నాం. బియ్యం 5 కేజీలు ఇస్తున్నాం. పవర్ ఇస్తున్నాం. ఈరోజు ఇన్ని పనులు చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 24,000 కోట్ల రుణమాఫీ. దేశ చరిత్రలో ఇంతవరకు చూడాల. 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం, 22 కోట్లున్న యూపీలో కూడా
ఇంత పెద్ద రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఈ రోజు అనేక పనులు చేశాం. గ్రామాల అభివృద్ధి జరిగినాయి. వినుకొండ పట్టణం అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆంజనేయులు గారు ఒక పక్క జిల్లా రథసారథిగా ఉంటూ వినుకొండ నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మినీ మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. 2014లో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతినిధులతో మరి ఒక సమావేశాన్ని నిర్వహించడం, అది కూడా సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని ఒక మహానాడుగా నిర్వహించుకోవడం అనేది మనందరికీ వచ్చిన ఆనవాయితీ. అటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు నాడు మనం విజయవాడలో రాష్ట్ర మహానాడు నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ మహానాడుకి సన్నాహంలో భాగంగా నియోజకవర్గంలో కూడా మహానాడు నిర్వహిస్తా ఉన్నారు. మరి జిల్లా వ్యాప్తంగా అన్ని మహానాడు కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ నియోజకవర్గాన్ని కూడా విస్మరించకుండా పెద్ద ఎత్తున ఉదయం ఉందాక వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ చూసినా జనమే. మరి ఆ ఏర్పాట్లు కూడా చూస్తే ఏమనిపించిందంటే ఇంకో నియోజకవర్గం వాడు ఇక్కడికి వచ్చి పాల్గొంటే వీటిని చూస్తే ఆంజనేయులు గారి నిర్వహణ సామర్థ్యం అర్థం అవుతుంది. అది వాళ్ళకు ఒక పాఠంగా కూడా పనికొస్తుంది అనేది మాకు అర్థమైంది. ఈ మహానాడు నిర్వహణలో అన్ని శ్రద్ధ తీసుకున్న నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారికి, వారి అనుచర బృందానికి, పార్టీకి, కార్యకర్తలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అనేక అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టి వాటి మీద చర్చల ద్వారా తీర్మానాలని మరలా జిల్లా మహానాడికి, రాష్ట్ర మహానాడికి పంపించడం అనేది మన సాంప్రదాయం, ఆనవాయితీ. ఈ ఆనవాయితీని క్రమం తప్పకుండా పాటిస్తూ మరి ఈ 4 సంవత్సరాల్లో కేంద్రం సహకరించినా సరకపోయినా, ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా, కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల, ఆయన యొక్క కృషి వల్ల, అలు పెరగకుండా పనిచేసే సిద్ధాంతం వల్ల ఈ రాష్ట్రం అన్ని అంశాల్లో గట్టెక్కిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈపూర్లో సిడిపిఓ కార్యాలయానికి 50 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. వినుకొండ పట్టణంలో గతంలో కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు రాజీవ్ గృహకల్పనని ఒక్కిళ్ళు కట్టలేకపోయారు. చంద్రబాబు గారి సహకారంతో 200 కోట్ల నిధులు సాక్ష్యం చేయించాం. 4090 ఇళ్లు వినుకొండ పట్టాన్ని సాక్ష్యం చేయించాం. గతంలో ఎవరు సాధించలేదు. చంద్రబాబు గారి సహకారంతో వినుకొండని తీసుకొచ్చాం. మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏం చూసినా 10 రెట్లు ఎక్కువ, 20 రెట్లు ఎక్కువ, 30 రెట్లు ఎక్కువ చేసి చూపించాం కాంగ్రెస్ కంటే. ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని గ్రామాన మనం ఇచ్చినటువంటి మరుగుదొడ్లు, వేసినటువంటి సిమెంట్ రోడ్లు, నిర్మించిన శ్మశానాల అభివృద్ధి, ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంపీ రాయపాటి గారు, సాంసరావు గారి సహకారంతో ఇంకా 2014-15 ఇళ్ళు బిల్లులు 2 నెలల్లో రాబోతున్నాయి. అవి వస్తే ఇంకో 3000 పెరుగుద్ది. అట్లాగే వినుకొండ అర్బన్ హౌసింగ్ కూడా వచ్చింది. పెళ్లి కానుక కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఎవరికైనా పెళ్లి కానుక వచ్చిందా? ఆడపిల్ల పెళ్లికి ఒక్కరికి కూడా రాలా. ఇప్పుడు చంద్రబాబు గారి సహకారంతో బీసీలు పెళ్లైతే 35,000 రూపాయలు ఆడపిల్లకి పెళ్లి కానుక, ఎస్సీలు ఇంట్లో ఆడబిడ్డ పెళ్లైతే 40,000 రూపాయలు, ఎస్టీలు కానీ ముస్లిం మైనారిటీలు అయితే నెలకు ఒక్కొక్క మ్యారేజ్కి ఆడబిడ్డ పెళ్లికి చంద్రన్న పెళ్లి కానుక 50,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే 75,000 రూపాయలు అందిస్తున్నారు. వికలాంగులు ఎవరైనా సకలాంగులు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరుగుదొడ్ల నిర్మాణం 5 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో 1375 కట్టారు, 35 లక్షలు ఇచ్చారు. వాళ్ళప్పుడు మరుగుదొడ్డికి కొంతకాలం 2,000, కొంతకాలం 3,000 ఇచ్చారు. డబ్బున్నోళ్ళే కట్టుకున్నారు కాంగ్రెస్ పరిపాలనలో. చంద్రబాబు గారు చెప్పాం 3,000 ఇస్తే సరిపోవట్లేదు, మరుగుదొడ్డి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, అప్పుడే పేదవాళ్ళందరూ మరుగుదొడ్లు కట్టుకుంటారంటే 12,000 చేశారు. కొంతమందికి మరుగుదొడ్లు ఇచ్చారు. ఇంకా సరిపోవట్లేదంటే 15,000 చేశారు ఒక్కొక్క మరుగుదొడ్డికి. ఆ విధంగా మనం ఎన్ని మరుగుదొడ్లు కట్టాం? 29,023 మరుగుదొడ్లు నిర్మించాం. కాంగ్రెస్ వాళ్ళు 1375 కట్టారు. వాళ్ళు 38 లక్షలు నిధులు ఇస్తే మరుగుదొడ్డి నిర్మాణానికి మన నియోజకవర్గం అంతా మనం 34,82,00,000
లక్షల నిధులు తీసుకొచ్చాం. 91 రెట్లు ఎక్కువ మరుగుదొడ్ల నిర్మాణం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతున్నా. ఇవన్నీ గ్రామాన వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పి వాళ్ళ నోర్లు మూపించాలి. ఇవన్నీ కూడా ఒక కాపీ మీ అందరు కూడా గ్రామానికి పంపిస్తాం మనం చేసినటువంటి అచీవ్మెంట్స్. చంద్రన్న బీమా కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడన్నా ఇచ్చారా? యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబానికి 5 లక్షలు ఎవరికైనా ఒక్కరికి ఇచ్చారా? ఇవాళ మన నాయకుడు చంద్రబాబు గారు యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇస్తున్నారు. 50 సంవత్సరాల్లోపు చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అనేక మందికి చంద్రన్న బీమా వచ్చి ఆదుకుంది. రాష్ట్రంలో 2,20,00,000 మందికి ఈ చంద్రన్న బీమా సౌకర్యాన్ని ఇచ్చారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ బడికి వస్తా కార్యక్రమం ఆడపిల్లలకి బడికి వెళ్ళడానికి కాంగ్రెస్ పరిపాలన 5 ఏళ్లలో ఆడపిల్లలకి ఎంతమందికి సైకిల్ ఇచ్చారు? 0. ఎవరికి ఇవ్వాల? మన తెలుగుదేశం పరిపాలన 9వ తరగతి చదువుకున్నటువంటి బాలికలకు 100 మందికి ఇచ్చారు. ప్రతి మండలంలో 100 మందికి ఇచ్చారు. బాలికలకు సైకిల్ ఇచ్చారు. అలాగే పూజారులకి జీతాలు, మసీదుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, హిమాములకి, మౌజన్లకి భారతదేశంలో మొట్టమొదటి జీతం ఇచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అర్చకులు, దేవాలయాల్లో అర్చకులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాతకు గురైన ఆలుగు నరసింహారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. నాయకులతో కలిసి పరామర్శించిన ఆయన ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలను, చంద్రన్న బీమాను అందజేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన ఇటువంటి రోడ్డు ప్రమాదాలు బాధాకరమని, ఇటువంటి పరిస్థితులలో కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. చంద్రన్న బీమా వచ్చే బాధ్యత నేను చూసుకుంటా. విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే ఈపూరు మండలం గొప్పువారిపాలెం గ్రామానికి చెందిన పోట్లూరి కృష్ణకు చెందిన గేదె పొలంలో మేత మేస్తుండగా విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. దీంతో గేదె విద్యుత్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు 40,000 ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నందమూరి యువసేన, పరిటాల యువసేన, టీడీపీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసిన అనంతరం మాట్లాడారు. బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన అనంతరం వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు యువత పాల్గొన్నారు. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఈపూరు మండలం ముప్పాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఊడిచెర్ల గ్రామానికి చెందిన నంబూరి నాగేశ్వరరావు భార్య నంబూరి కోటమ్మలు కలిసి తమ చివరి కుమార్తె కోటీశ్వరమ్మను కాపురానికి వదిలిపెట్టేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యమైన ముప్పాళ్ల వద్దకు రాగానే ఆరేపల్లె గ్రామానికి చెందిన కాసిమల్ల కోటేశ్వరరావు, చందోలు వెంకట్రావులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో 55 సంవత్సరాల వయసు గల నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా కోటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సరావుపేటకు తరలించారు. ఈపూరు ఎస్ఐ పట్టాభిరామయ్య సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.